జగన్మోహన్ రెడ్డి గారు మాఫీగానే తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారేమో అది పిచ్చి ఆలోచన అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దీంట్లో ఏది కరెక్ట్ అంటారు? అమరావతి బెటరా? మాఫీగాన్ బెటరా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దర్టియస్ట్ పాలిటిక్స్ పొలిటీషియన్ అని, ఆయన చెప్పేటివన్నీ అబద్ధమని ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన పైన మాట్లాడుకోవడం జరుగుతుంది. మావిగన్ అనే రాష్ట్రము ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యే రాష్ట్రం. ఈ మావిగన్లో విమానాశ్రయాలు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, హైవేలు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఏరియా మావిగన్ ఏరియా. అమరావతి ఈ రోజుకు అమరావతిలో ఉన్న నీళ్లు తోడడానికి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా నువ్వు నీళ్లు తోడడానికి డబ్బులన్నీ ఖర్చు పెట్టి అమరావతి రెడీ అవ్వడానికి దాదాపుగా 100 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో నేనోటి ఎవరు ఉంటారో తెలియదు. ఆల్రెడీ ఇప్పుడున్న అభివృద్ధి చెందుతూ మనకు ఈ రాష్ట్రానికి రెవెన్యూ వస్తూ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి తక్కువ ఖర్చుతో ఈ మావిగన్ అనే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకొని ఆ రాష్ట్రాలతో పాటు కూడా మనం కూడా తలపడే విధంగా ఈ రెవెన్యూని తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పి జనాలకు చూపించడం జరిగింది. ఆ విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఒప్పుకోవడం జరుగుతుంది. ఆలోచనలో పడ్డారు. ఇదే మంచిది కదా, దాదాపుగా వందల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు తగలబెట్టి అమరావతిలో జనాలు లేని చోట అమరావతి ఏం కడతారు? జనాలు ఉన్న చోట డెవలప్మెంట్ జరగాలి, కానీ జనాలు లేని చోట ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట వినుకోకుండా పెట్టుబడిదారులు అందరూ కూడా ఈరోజు అక్కడ పెట్టుబడి పెట్టడానికి భయపడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరేమో పెట్టుబడి పారిపోతున్నా అన్నారు, ఆయనేమో ఫ్యూచర్ సిటీ అమరావతి అనేసి అంటూ ఉన్నారు. ఫ్యూచర్ అండి ఎప్పుడు? ఈరోజు ఉన్నది అవసరమా ప్రజలకు? ఎప్పుడో చేయబోయేది అవసరమా? ఈరోజు ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు మావిగన్ అనే రాష్ట్రం ఈరోజు అందరికీ ఉపయోగపడేటువంటిది. అన్ని విధాల ప్రతి బిజినెస్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ అనుకూలమైనటువంటి మావిగన్ అనే రాష్ట్రం అది. మరి మీరు చేస్తున్నటువంటి మీరు డెవలప్ అవ్వడానికి వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన డబ్బులన్నిటి కూడా అక్కడ పెట్టి మీ అనుమాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంపద సృష్టిస్తానని చెప్పి ఈ సంపదనంతా వారికి దోషిపెట్టి మీ అనుమాయులను తయారు చేసుకోవడానికి తప్ప మీరు వేరే ఈ రాష్ట్ర అభివృద్ధికి అయితే పాటుపడడానికి మీరైతే సిద్ధంగా లేరని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి మావిగన్ని అందరూ కూడా ఈరోజు కావాలనే కోరుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరి నుంచి కూడా అందరి నుంచి కూడా ఈ రాష్ట్రమే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన మావిగన్ అనే రాష్ట్రంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయం.